మన సోదరులు పెద్దలు గౌరవనీయులు శ్రీ కత్తి పద్మారావు గారి 72వ జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ దళిత మహాసభకు దీనికి ముఖ్య అతిథిగా చేసిన వెన్నెల గారు, ఇంకా ఎంతోమంది మిత్రులు, పద్మారావు గారి అభిమానులు, దళిత మహాసభ సభ్యులు, శ్రేయోభిలాషులు అందరికీ కూడా నమస్కారం. చాలామందికి తెలియకపోవచ్చు ఏంటి పద్మారావు గారి సభలో ఇళ్ళరామ సుబ్బారెడ్డి గారు వచ్చారు, ఏమిటి సంబంధం అని. దాదాపు నాకు ఆయనకు దాదాపు 25 సంవత్సరాల పరిచయం. ఏదో ఒక సందర్భంలో కలిసాము. అంతకుముందు ఆయన గురించి వినడమే తప్ప అక్కడక్కడ పేపర్లో చదవడం తప్ప పెద్దగా తెలియదు. కానీ ఆయనతో పరిచయం అయిన తర్వాత చాలా విషయాలు, మీరు చెప్పిన విషయాలే కాకుండా ఆయన కవిత్వము, లిటరేచరు, మానసిక శాస్త్రం, నేను మానసిక వైద్యుని, ఆయనకు నాకు కొన్ని స్వారూప్యాలు ఉన్నాయి. ఒకటి, ఆయన 1953 ఈ రోజున జన్మదినం అయితే నాది కూడా 1953 అక్టోబర్, నాకంటే 3 నెలలు పెద్ద ఆయన. అందుకే ఆయన నేను సోదరుడు అన్నగారు అంటూ ఉంటాం. ఏంటి డాక్టర్ గారు నన్ను అన్నగారు అంటే, నాకంటే 3 నెలలు పెద్ద కదండి మీరు, కాబట్టి మీరు నాకు అన్నగారు అవుతారని. అంటే అంత ప్రేమగా నన్ను పిలిచేవారు, నేను ఆయన అంత ప్రేమగానే పిలిచేవారు. అలాగే ఇంకొక స్వరూపం ఏమిటంటే, నేను ఎంబీబీఎస్ 5 సంవత్సరాలు చదివి, మానసిక వైద్య శాస్త్రంలో ఎండి 3 సంవత్సరాలు చదివి మానసిక వైద్యుడయ్యాను. ఆయన చదివింది సంస్కృతము, తెలుగు లిటరేచరు, చరిత్ర ఇవన్నీ చదివి ఆయన మాకంటే మంచిగా మానసిక శాస్త్రాన్ని గురించి మాట్లాడతారు. మాకంటే ఎక్కువగా మానసిక శాస్త్రం పుస్తకాలు రాశారు. ఇవాళ మనం విడుదల చేసిన ఈ పుస్తకం నిజంగా చెప్పాలంటే ఇది మానసిక శాస్త్రానికి సంబంధించింది. పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ, మోటివేషన్ కానీ, మనిషి ఎలా ఉండాలి, ఎలా పైకి రావాలి, నలుగురితో ఎలా మంచిగా ఉండాలి అనే దాని గురించి మేమేదో మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ ట్రీట్మెంట్ చేసి 4 మాటలు చెప్పి పంపిస్తామే తప్ప ఇలాంటి పుస్తకాలు రాయడం అనేది అందరికీ చేత కాదు. దానికి ఎంబీబీఎస్లు, ఎండీలు అవసరం లేదు. కానీ ఈజ్ ఎ క్రియేటివ్ జీనియస్, ఈజ్ ఎన్ ఇంటెలెక్చువల్. ఆయన బార్న్ క్రియేటివ్ జీనియస్. అలాంటి పుస్తకాలు ఇప్పటివరకు నాకు తెలిసి 93 పుస్తకాలు రాసినట్టు విన్నాను. ఇంకా కొన్ని ఆయన ప్రింటింగ్లోనూ ఇంకా కొన్ని తుది మెరుగుల్లో ఉన్నాయి. కాబట్టి అందులో ఈ 93 పుస్తకాల్లో మా మానసిక శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు దాదాపు 8-9 ఉన్నాయి. నేను 43-45 సంవత్సరాల నుంచి మానసిక వైద్యులుగా ఉంటే నాకు కూడా ఎంతో కొంత ఈ పిచ్చి ఉంది. ఈ పుస్తకాలు రాయడము, మానసిక వైద్యం పైన కొన్ని కాలమ్స్ రాయడం. నేను ఇంతవరకు 9 పుస్తకాలు రాయగలిగాను. ఎంబీబీఎస్ ఎండి చదువు కూడా, ఆయన ఏం చదవకుండా నేను పుస్తకాలు రాశాను. అంటే మాకు సంబంధించిన సబ్జెక్ట్ చదవకుండా ఇది సెల్ఫ్ మేడ్ మ్యాన్, స్వయం కృషితో ఈ సబ్జెక్ట్ నేర్చుకున్నాను. అది చాలా గొప్ప విషయం. మా డాక్టర్లకు చాలామందికి, మా మోడర్న్స్ డాక్టర్స్ తెలుగు రాయడమే రాదు, తెలుగులో మాట్లాడతారు అంతే. ఇప్పుడున్న పిల్లలు అసలు తెలుగు మాట్లాడతారు కానీ తెలుగు రాయలేరు, తెలుగు చదవలేదు, తెలుగు న్యూస్ పేపర్ చదవలేదు. అలాంటిది డాక్టర్లు చాలామంది తెలుగు రాయలేరు. నేనేదో కొంచెం కష్టపడి నాకున్న ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి రాయగలిగాను. అలాంటిది పద్మారావు గారు ఇన్ని రాశారు. ఇంకొక స్వరూపం ఏమిటంటే, ఆయన హేతువాది. నేను నాస్తికుడిని కాదు కానీ హేతువాదిని. మీరు అడగచ్చు అదేంటి డాక్టర్ గారు, అదేంటి ఇదేంటి అని. మీకే తెలియాలి డిఫరెన్స్. అంటే సైకియాట్రీ సబ్జెక్ట్ చదువుకున్నప్పుడు ఆటోమేటిక్గా హేతువాదిగా మారిపోతారు. ఎందుకంటే మా సైకియాట్రీ సబ్జెక్టే, మానసిక వైద్య శాస్త్రమే మూఢనమ్మకాలకు, ఈ బాణామతి, చేతబడే, ఈ అపోహలు, వీటన్నిటికీ వ్యతిరేకంగా ఉండే సబ్జెక్టే మానసిక శాస్త్రం, మానసిక వైద్య శాస్త్రం. కాబట్టి ఆటోమేటిక్గా నేను జన్మతః నాస్తికుని కాకపోయినా నా ట్రైనింగ్ వల్ల, నా చదువు వల్ల ఆటోమేటిక్గా రేషనలిస్టిక్ భావాలన్నీ మాలో వచ్చేస్తాయి. కుటుంబ సాంప్రదాయం దాన్ని బట్టి కొన్ని పద్ధతులు ఉంటాయి తప్ప, బట్ అదర్వైజ్ వీ హ్యావ్ టు బి రేషనలిస్ట్ ఇన్ అవర్ అప్రోచ్, ఇన్ అవర్ ట్రీటింగ్. మన దగ్గరకు వచ్చే పేషెంట్స్తో కానీ, వాళ్ళకి చెప్పే మాటలు కానీ ముందు కూడా ఇన్ని స్వారూప్యాలు. ఇంకో చిన్న స్వారూప్యం ఏంటంటే, అది పెద్దగా నేను చెప్పుకోను కానీ, ఆయన ఇంట్లో ఆయన పిల్లలందరికీ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేశారు. మా పెద్ద పై డాక్టర్ విశాల్, ఆయన కూడా నాలుగే సైకియాట్రిస్ట్, ఆయన కూడా కులాంతర వివాహం చేసుకున్నారు. కావాలి పద్మనాభ గారికి విషయం తెలియకపోవచ్చు, చాలామందికి తెలియదు. అంటే ఇన్ని విధాలుగా నాకు ఆయనతో అనుబంధం ఉంది. మోర్ దాన్ 25 years. ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా ముందు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఆయన రమ్మని పిలిచినప్పుడు, యాక్చువల్గా ఈరోజు మా ఇంట్లో విజయవాడలో చిన్న ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది. హైదరాబాద్ నుంచి మా 2వ కొడుకు, కోడలు, పిల్లలు, మా పెద్దలందరూ ఉన్నారు. ఏంటంటే మీరు మరి ఇవాళ చిన్న ఫ్యామిలీ ఫంక్షన్ ఎప్పుడో పెట్టుకున్నాం కదా అంటే, నేను చెప్పాను, అన్న పద్మారావు గారి ఇంతకుముందే 2 సార్లు మిస్ అయ్యాను, తప్పకుండా వెళ్ళాలి. ఏదైనా కనీసం 3 గంటలకైనా వచ్చి కనీసం లంచ్ కన్నా మాతో పాటు రండి అంటే తప్పకుండా వస్తానని చెప్పేసి
తీసుకొని రావడం జరిగింది. అది పద్మారావు గారికి నాకు ఎనలేని గౌరవము అభిమానం ఇచ్చింది. సరే, ఈ పుస్తకాన్ని గురించి మరి ఈ పుస్తక సమీక్ష చేయడానికి కాదు, కానీ ఆయన పుస్తకం చదువుతుంటే నిజంగా 495 పేజీల పుస్తకం ఆయన నాకు పంపించారు వారం 10 రోజుల కింద. ఇప్పటికి చాలా వరకు ఒక 3-4 చదివేశాను, ఇంకా కొంత చదవాల్సి ఉంది. ఎండమూరి వీరేంద్రనాథ్ కొన్ని సంవత్సరాల కింద విజయానికి 10 మెట్లని పుస్తకం రాశాడు. అదే అప్పుడు చాలా గొప్ప పుస్తకం అనుకున్నాను, నేను కూడా చదివాను. మీకు అందరికీ తెలుసు వీరేంద్రనాథ్ ఆయన ఒకప్పుడు నవల్స్ రాసేవాడు, తులసీరమణి, క్షుద్ర విద్యలు దానికి సంబంధించి. కానీ ఇటీవల సమాజంలో వచ్చిన అలాంటి నవల్స్ ఎవరు చదవడం. ఆయన కూడా ఈ మధ్య ఇలాంటి పుస్తకాలు రాశారు గత 20 సంవత్సరాల నుంచి. నేను అదే చాలా బ్రహ్మాండమైన పుస్తకం అనుకున్నాను ఆ రోజుల్లో. అంతకంటే గొప్పగా ఆయన 10 మెట్లను రాస్తే ఈయన విజయానికి 11 మెట్లని మన అన్నగారు ఇంకొక మెట్టు పైకి ఎక్కారు. నిజంగా మీరు చదివితే ఇది వీరేంద్రనాథ్ పుస్తకం చదవండి. ఇప్పుడు లేటెస్ట్ నాలెడ్జ్ అప్డేట్ చేసి సైకాలజీలో వచ్చిన కొత్త కొత్త విషయాలు, చరిత్ర, సైకాలజీ, లిటరేచర్, మెడికల్ సైన్స్, సోషియాలజీ, ఇన్ని సబ్జెక్ట్స్ కలిపి ఆయన రాశారు. ఆయన ఒక మాట అంటారు ఈ పుస్తకంలో, అసలు మనిషిగా పుట్టడమే మొదటి విజయాన్ని తొలిపెట్టి అంటాడు. టు బార్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఒక జంతువుగా పుట్టలేదు, లేదా ఇంకొక అనామకంగా పుట్టలేదు, మనిషిగా పుట్టావయ్యా, బీ హ్యాపీ. అదే ముందు విజయాన్ని తొలిపెట్టు. నువ్వు ఎందుకు నాకు చేత కాదు, నేను వేస్ట్ కానీ, నాకు అది లేదు, ఇది లేదు, నేను నల్లగున్నాను, నేను పొట్టిగా ఉన్నాను, నాకు కన్ను ముక్కులే సరిగా లేదు, ఎందుకు అనుకుంటావు? అసలు ముందు మనిషిగా పుట్టావు, బీ హ్యాపీ ఫర్ దట్ అంటాడు. అంటే నిజంగా కొంచెం లోతుగా ఆలోచిస్తే దానికి ఎంత అర్థవంతమైన మీనింగ్. అలాగే ఆయన ఈ పుస్తకంలో స్త్రీలకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఉమెన్ ఎంపవర్మెంట్, పురుష స్త్రీల సంబంధాల గురించి. అసలు ఎక్కడ చూసినా ప్రతి పేరు ఎక్కడో చాడా సెంటెన్స్ తగులుతూనే ఉంది. అంటే హౌ మచ్ ఇంపార్టెన్స్ హీ గివ్స్ టు ఉమెన్. ఆయన అంటాడు అసలు భార్యాభర్తల సంబంధాల గురించి ఎంతో అద్భుతమైన విషయాలు దీంట్లో రాశారు. ఆయన అంటాడు అసలు కొంతమంది అనుకుంటుంటారు భార్య కాకుండా ప్రియురాలు, స్నేహితురాలు కూడా ఉండాలని. అసలు భార్యనే ప్రియురాలు అనుకోయా, భార్యనే స్నేహితురాలు అనుకో, ఇంకొక ప్రియురాలు స్నేహితురాలు ఎందుకు అంటాడు. ఇంకేదన్నా అద్భుతమైన విషయం. వై మెనీ పీపుల్ వాంట్ క్రేవ్ ఫర్ అనదర్ గర్ల్ ఇన్ దేర్ లైఫ్స్. యూ థింక్ యువర్ వైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యువర్ ప్రియురాలు, యువర్ స్నేహితురాలు. ఇంకా అంతకు మించిన లైఫ్ పార్ట్నర్ గురించి ఇది మనంతా సమాజంలో రోజు గొడవలు చూస్తున్నాం. భార్య ఇంకొకరితో పోయి భర్తను చంపిందని, భర్త ఇంకొకరితో పోయి ఈమెను చంపాడని, రకరకాలు. అలాంటి ఎన్నో విషయాలు హ్యూమన్ రిలేషన్స్ గురించి, మానవ సంబంధాల గురించి ఇంత అద్భుతమైన విషయాలు ఆయన రాశాడు. నిజంగా చరిత్రలో బాగా ఇలాంటి విషయాలు నిలిచిపోయిన వాళ్ళు నలుగురు ఉంటే బెర్ట్రాండ్ రస్సెల్ కానీ, ఇమాన్యుయల్ కాంట్ కానీ, లేదా అంబేద్కర్ గారు కానీ, ప్రాబుల్ వీళ్ళందరూ ఒక తరానికి చెందినవారు. ఈ తరములో అలాంటి కోవు చెందిన వ్యక్తి కత్తి పద్మారావు గారు అని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ పుస్తకాన్ని కూడా అన్నగారు రస్సెల్ గారికి అంకితం చేశారు. అంటే వీళ్ళంతా మేధావులు, థింకర్స్. అంటే వీళ్ళ గురించి మనం పుస్తకాలు చదువుకున్నాం, చాలా మంది మనం చూడాలి. అంబేద్కర్ గారిని మనం చాలా మంది ఎవరు చూడాలి, వింటూ ఉంటామంటే. కానీ మన తెలుగు జాతి ఆనాడు అంబేద్కర్ గారు ఎలా ఉన్నారో దళిత జాతి కోసం, హ్యూమన్ రైట్స్ కోసం, ఈరోజు మన తెలుగు జాతిలోనే కాకుండా మొత్తం భారతదేశంలోనే ఒక ఆయనకు అభినవ్ అంబేద్కర్ అనే పేరు అన్ని విధాల అర్హుడని చెప్పేసి ఈరోజు అంబేద్కర్ యొక్క ఫిలాసఫీ కానీ, ఆయన భావజాలం కానీ ఏదో తీసుకెళ్తున్నారు, దానికి ముందున్నారంటే ఆయన వయసు పైబడి ఏదో కొంచెం మెత్తపడ్డారు. కానీ ఇంటలెక్చువల్గా నేను ఆయన అప్పుడప్పుడు మాట్లాడుతుంటాను, చూస్తుంటాను, నాతో డిస్కస్ చేస్తుంటాను సబ్జెక్ట్ కానీ, అది కానీ ఫోన్లో. ఇంటలెక్చువల్గా కానీ, మేధస్సు కానీ, జ్ఞాపశక్తి కానీ ఏ మాత్రం కూడా తగ్గలేదు. ఆయన 72 ఏళ్ళ వయసులో కూడా స్టిల్ హీ సో యాక్టివ్. నేను ఇవాళ చూసాను, వీల్ చైర్లో రావడం జరిగింది, కొంత బలహీనత వలన, వయసును బట్టి. కానీ ఆయన యొక్క మేధాశక్తి, ఆయన తెలివితేటలు కానీ, ఆయన నాలెడ్జ్, ఆయన ఎప్పుడు చదువుతూనే ఉంటారు. ఆయనకు ఉంటే 2 వ్యాపకాలు, చదవడమో రాయడం అంతే. ఒక చదువుతూ ఉంటారు, ఒక రాస్తూ ఉంటారు. ఈ వయసులో కూడా ఎంతసేపు ఉన్నా ఇంకా ఎలా మేలు చేయాలి, సమాజానికి ఎలాంటి మంచి విషయాలు చెప్పాలి, ముఖ్యంగా దళితులకు ఏ విధంగా ఇంకా కొంచెం మంచి చేయాలి, వాళ్ళకి ఎలాంటి మంచి, వాళ్ళు ఇలాంటి తపనతోనే ఆయన ఎప్పుడు ఉంటున్నారు. ఆయన ఇంకొక చోటు రాశారు, అంటే చాలామంది కవులకు, రచయితలకు ఒక ఉత్ప్రేరకం కావాలి. అంటే ఒక క్యాటలిస్ట్, కెమిస్ట్రీలో క్యాటలిస్ట్ ఉంటుంది. అంటే వాళ్ళు ఏదైనా మనం పూర్వకాలంలో అనుకున్నాము, శ్రీనాథుడు మంచి కవిత్వం రాయాలంటే మంచి విందు భోజనము, చక్కని ఎదురుగా ఒక మంచి అందమైన అమ్మాయో,
ఇలాంటి వాళ్ళు ఉంటేనే వాళ్ళకి మంచి కవితలు రాయగలండి, సినిమా కవులు కానీ రచయితలు కానీ. అలాంటిది పద్మారావు గారు మీకు అందరికీ తెలుసు, మేఘ సందేశం సినిమా దాసనారాయణ గారు చాలా మంది చూసే ఉంటారు. దాంట్లో చూడండి, నాగేశ్వరరావు మంచి కవి రచయిత, జయసుధ చాలా మంచి ఉత్తమ ఇల్లాలు. కానీ ఆమె ఎప్పుడు మడి ఆచారము పూజలు పునస్కారాలు వ్రతాలు అని చెప్పి ఉంటూ ఉంటుంది. ఈయనకు ఆయనలోని కవి పైకి రావాలంటే, ఆ కవికి పైకి రావాలంటే ఒక క్యాటలిస్ట్ కావాలి. ఆ క్యాటలిస్ట్ ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు ఎక్కడ ఉందని. అక్కడ గోదావరి గట్టు అవతల గట్టిన జయప్రద ఒక డాన్సర్గా వచ్చి అక్కడ ఉంటే, ఈయన రోజు అక్కడికి వెళ్ళి ఆమె డాన్స్ చూసిన కవిత్వాలు ఆయన మొదలుపెట్టారు. ఇంట్లో ఉండే కవిత్వాలు వచ్చేది కాదు. ఆ క్రియేటివిటీ అంటే కొంతమంది క్రియేటివ్ వ్యక్తులకు అలాంటి క్యాటలిస్ట్ కావాలి. కానీ నాకు తెలిసి పద్మారావు గారికి క్యాటలిస్ట్ మా వదిన గారు స్వర్ణకుమారి గారు. ఆయన వేరే క్యాటలిస్ట్ లేదు, ఆయన ఉత్ప్రేరకము, ఆయన క్యాటలిస్టు అంతా కూడా అది. కాబట్టి కవులకు కొంతమందికి అలాంటివి ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు. నిజంగా చెప్పాలంటే ఆయనకు ఇంకా సరైన ఆయనకు డాక్టరేట్లు అవార్డులు చాలా వచ్చాయి. కానీ ఇంకా తగినంత గుర్తింపు మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నిజంగా పద్మశ్రీ లాంటి అవార్డు ఎప్పుడో వచ్చి ఉండాలి. నేను చెప్పేది ఏంటంటే, ఈ 30వ తారీఖు ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డ్స్కు అనౌన్స్ చేసింది. ఇంకా 3 డేస్లో దానికి గడువు ముగిపోతా ఉంది. మీరందరూ కూడా పూనుకొని త్రూ స్టేట్ గవర్నమెంట్, ఏదో తెలంగాణ ఆర్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ ద్వారా పద్మ అవార్డుకు ఆయన రికమెండ్ చేయించాలి. అలాగే వెన్నెల గారు కూడా ఇక్కడే ఉన్నారు, వెంకన్న గారు కూడా త్వరలో రాబోతున్నారు. కాబట్టి ఎందుకంటే ఇప్పటికే లేట్ అంటే దానివల్ల ఆయనకు కొత్తగా ఏమైనా వస్తుందంటే కొత్తగా ఏం రాదు. ఆయనకి ఎన్నో వచ్చాయి. ఆయనకు జనంలో వచ్చిన అవార్డే పెద్ద అవార్డు. పద్మశ్రీ అనేది నథింగ్. కానీ అఫిషియల్గా అలాంటిది కూడా ఒకటి ఇంకా వస్తే బాగుండు. నిజంగా చెప్పాలంటే ఆయన తెలుగు జాతి గర్వించే ఒక గొప్ప దళిత నాయకుడు. అలాంటి పద్మారావు గారు నిజంగా ఆయనకు మరి కత్తి అని ఎందుకు పేరు పెడతాను, ఆయన కలం పద్మారావు అంటే బాగుంటుందో అనిపిస్తున్నాను. ఎందుకంటే ఆయన కత్తి ఎప్పుడు వాడు కలం వాడుతూ ఉంటాడు. సార్ మీకు పొరపాటున కలం పద్మారావు బదులు కత్తి పద్మారావు అని పెట్టారేమో అనిపిస్తుంది. కాబట్టి నేను అనుకోవడం మీరు కత్తి తీసేయలేదు కాబట్టి కలం కత్తి పద్మారావుని రెండుకు పెట్టేస్తే కత్తిని మీరు కలంగా వాడుతున్నారు. మీకున్న ఒకే ఒక ఆయుధం, గొప్ప ఆయుధం కలం, కత్తి కాదు. కత్తి అనేది వైలెంట్ పీపుల్కు, ఈ ఫ్యాక్షన్ వాళ్ళకి పనికి వస్తుంది, మీకు కాదు. మీరంతా కలంతోనే మనుషులు మార్చగలరు. కాబట్టి మీకు ఆ కలం కత్తి పద్మారావు అంటే బాగుంటుందని చెప్పేసి అనుకుంటూ ఈరోజు ఈ 72వ జన్మదిన పురస్కరించుకొని మీరు నిండు 100 ఏళ్ళు ఇంకా కొంచెం ఆరోగ్యంగా ఇంకా మంచి రచనలు చేయాలని, దళితుల కోసం మరింతగా పాటుపడాలని ఈరోజు ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా మిమ్మల్ని చూసి కలిసినందుకు నా సంతోషాన్ని తెలుపుకుంటూ మీకు మంచిగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ నాకు అవకాశం కూడా నమస్కారం సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మరి ఈనాటి కార్యక్రమంలో ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి గారిని శాల్వాతో సత్కరిస్తున్నారు. వారికి ధన్యవాదాలు.